ఎకరాల్లో పంటలు ఎండుతున్న సంగతి ఇరిగేషన్ శాఖ మంత్రి గారి గురించి అధ్యక్ష. నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు మేరకు పెండింగ్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, తక్కువ డబ్బుతోటి ఎక్కువ ఆయకట్టేటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి టేలెంట్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్వయంగా మంత్రి గారు అనేక సార్లు చెప్పారు అధ్యక్ష. కానీ ఈరోజు కొత్త ప్రాజెక్టుల మీద మరి దండిగా వేల కోట్ల రూపాయలు మీరు అలకేట్ చేసే అంశం లోపల మీరు చూస్తున్నటువంటి శ్రద్ధ, బడా కాంట్రాక్టర్ల కోసం మీరు పెట్టినటువంటి శ్రద్ధ ఈరోజు చిన్న కాంట్రాక్టర్లకు టేలెంట్ లో ఉన్నటువంటి చిన్న మరి టేలెంట్ వర్క్స్ ని కంప్లీట్ చేయడంలో ఎందుకు శ్రద్ధ చూపిస్తలేరని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మీరు ఒకసారి చూసినట్లయితే మీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు నిధులు ఇప్పటి వరకు మీరు మొన్న మెయింటెనెన్స్ విషయంలో కూడా అధ్యక్ష, నారాయణపేట కొడంగల్ విషయంలో కూడా మీరు వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఉత్తర తెలంగాణలో అనేకమైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ కేవలం వందల కోట్ల రూపాయలతోటి మరి వేల ఎకరాల ఆయకట్టు వచ్చేటువంటి మరి అనేకమైనటువంటి ప్రాజెక్టులను విస్మరించడం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సాగునీటి ఎద్దడి అధ్యక్ష కాలం తెచ్చింది కాదు అధ్యక్ష, ఇది ప్రభుత్వం చేసిన ఎద్దడిగా కనబడతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే చెరువుల కింద ఉన్న పంట పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయి అధ్యక్ష. రైతులంతా రబీలో మరి వరి సాగు చేసి తర్వాత రైతు చైర్మన్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు చెప్తారు వరి వేసుకోవద్దని చెప్పారు అధ్యక్ష. అంటే ఇది రైతుల్ని మరి పూర్తిగా విస్మరించడం కాదని అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నేను ఒకటి అడుగుతాను, దేవాదుల మోటార్లు 40 రోజులు పైగా నడవకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాల భూములు ఎండిపోతే 41 రోజుల తర్వాత అక్కడ మంత్రులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవాదుల మోటార్లు రిపేర్ చేయడానికి 40 రోజుల తర్వాత వెళ్తే ఎండిపోయిన తర్వాత మేము నీరిచ్చినా కూడా అది లాభం లేదు అధ్యక్ష. అవంతా కూడా పశువులకు గడ్డిగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఈరోజు దేవాదులలో 41 రోజుల మోటార్లు చెడిపోయినా కూడా ఇప్పటి వరకు మీరు దాని మీద శ్రద్ధ పెట్టలేదంటే మంత్రులు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు? వీరికి పేద రైతుల మీద 45 మినిట్స్ అయింది మహేష్ రెడ్డి గారు, 45 మినిట్స్ అయింది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఎండిపోయినటువంటి పంటలు ఎండిపోయినటువంటి ప్రతి ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ సర్కారు మొత్తం కేవలం కమిషన్ల మీద పెట్టే శ్రద్ధ పేద రైతుల మీద ఎందుకు పెడతలేదని అడుగుతా ఉన్నా అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కబ్జా ద్వారా బీఆర్ఎస్ లక్షల కోట్ల అవినీతి పాల్పడిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించినటువంటి రేవంత్ రెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాలని మరొకసారి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఇది కేవలం 10,000 ప్రభుత్వంలో కనబడతా ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ చేస్తామన్నటువంటి ఎక్కడ కూడా చిన్న ఆశ కూడా ప్రజలకు లేదంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నదో నేను మీకు ఒకసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. హైకమాండ్ కప్పం కట్టడానికి కేవలం మంత్రుల వసూళ్లకు మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప నిజంగా ఉద్యోగులకు వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డది ఈ సర్కార్ అధ్యక్ష. ఇటీవల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క కలిసి తమకు దాదాపుగా 10,000 కోట్లు బకాయి ఉందని వెంటనే విడుదల చేయాలని కోరిందంటే ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందో అర్థమైంది అధ్యక్ష. బడా కాంట్రాక్టర్ల బిల్లులకే మోక్షం తప్ప చిన్న కాంట్రాక్టర్లకు మాజీ సర్పంచులకు ఉద్యోగుల బాధ్యతలకు పెండింగ్ లో ఉన్నటువంటి వాటి కోసం ఎక్కడ కూడా ఈ ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గత జనవరి 9 జిహెచ్ఎంసీ వద్ద కాంట్రాక్టర్లకు రావాల్సిన 1,100 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాలని చెప్పి ప్రదర్శన చేసి ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రైతు భరోసా కోసం తెచ్చినటువంటి మరి అప్పుడు కూడా దాదాపు ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయల విలువైన భూములు తాకబెట్టి ఈరోజు 10,000 కోట్లు తెచ్చి 9,000 కోట్లు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి వారికి ఇవ్వకుండా మరి బడా కాంట్రాక్టర్లకు మరి బిల్లుల కోసం ఖర్చు పెట్టడం అంటే ఇది ఎంత బాధాకరం అంటే ప్రభుత్వ సభను కూడా తప్పుదో పట్టించడమేనా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ రోజు రైతు భరోసా స్కీమ్ అమలు చేసేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోగా టీఐసీ ద్వారా ఉన్న హైదరాబాద్ విలువైనటువంటి భూములు అధ్యక్ష వాటిని కూడా యూనివర్సిటీ భూములను కూడా అమ్మడానికి ప్రయత్నం చేయడం ఇది చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, బిల్లుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంత స్థాయిలో భారీ అవినీతి ఈ ప్రభుత్వం చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారంటే బాటంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నారంటే ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందో ఒకసారి చివరిగా తప్పుడు అంచనాలతో బడ్జెట్ సైజ్ పెంచారనేది అధ్యక్ష. 2025-26 బడ్జెట్ అంచనాలు మొత్తం 3,04,965 కోట్ల అధ్యక్ష. రెవెన్యూ ఏం 2,26,982 కోట్ల అధ్యక్ష. మూలధనం కేవలం 36,504 కోట్ల అధ్యక్ష. బడ్జెట్ రాష్ట్ర ఆదాయంలో 2,29,000 కోట్లు పైగా చూపారు అధ్యక్ష. 24-25 సవరించిన బడ్జెట్ గణాంకాలు తీసుకుంటే అధ్యక్ష
2,000 కోట్లు చూపిస్తున్నారు అధ్యక్ష. అంటే అక్కడ రాబడి దాదాపుగా మరి తగ్గిపోయింది అధ్యక్ష. దాదాపు 27,000 కోట్లు తగ్గింది అధ్యక్ష. 23-24 కూడా ఏడాది వచ్చిన ఆదాయము 1,69,000 కోట్లే అధ్యక్ష. ఇప్పుడు కూడా దాదాపుగా ఇదంతా కూడా 40-50 కోట్లు తగ్గుతుంది. గతంలో ఏం చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. రెవెన్యూ తగ్గించి మీరు కేవలం మీ సైజు పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, గొప్పలు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్లీజ్ ఓన్లీ వన్ కానీ సార్. అధ్యక్ష, బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ నడుస్తుందని చెప్పి జానారెడ్డి గారి మాట ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రతిపక్షం ఉండగా అప్పటి అధికారంలో బీఆర్ఎస్ ఇలాగే భారీ బడ్జెట్ అసెంబ్లీ పెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి గారు రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయము, కేంద్రం నుంచి వచ్చే నిధులు, అప్పులు చేయడానికి ఉన్న వెసులుబాటు అన్నింటినీ సరిగా బేరీజ్ వేసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ అప్పుడు కేసీఆర్ సర్కార్ తప్పు చేసిందని చెప్పారు అధ్యక్ష. మరి బడ్జెట్ ఆశల పల్లెకిలు ఊరేగించి మాదిరిగా ఉందని ప్రజలను భ్రమింపజేసినట్టుగా అప్పుడు చెప్పారు కదా అధ్యక్ష. ఇప్పుడు మరి మీరు అదే బాటలో నడుస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంచనాల బడ్జెట్ 1000 కోట్ల కోత లేకుండా సవరించే బడ్జెట్ ఉంటుందా? ఈరోజు రివైజ్ ఎస్టిమేషన్ లేకుండా మీ బడ్జెట్ ఉంటుందా? సవరించే బడ్జెట్ లేకుండా ఈ బడ్జెట్ ఉంటుందా? ఒకసారి సభకు మరి గౌరవ ఉప ముఖ్యమంత్రిగా తెలియాలని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఇప్పుడు మొన్నటికి మొన్న